ఈ సహాయం చేయ ప్రభా. దేవాన్ని బిడ్డన ప్రభానైనా చక్కగా ఈ నామ మహిమార్థమై ఈ ప్రాంతంలో వాడుకో. ఈ కుమారుని కూడా ప్రభానైనా ప్రతి నెలలో ఒకసారినైనా ఈ ప్రాంతానికి నడిపించడానికి మీరు చెప్పిన మాటకాయ స్థితిలో స్తోత్రాలు ఆ రీతిగా నడిపించిన ఆయన కేవలం కర్ణాటక కాదు నాయన, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా తండ్రి మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాలు ఉంటుండగా ఈ రాష్ట్రాల్లో కూడా నీ వాక్యం 2025 ప్రభా చక్కగా విడిపించబడి ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి వధువున్నాయని మేము సిద్ధపరచడానికి అనేకులు సిద్ధపరచడానికి నీవే నీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని దేవ చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించయ్యా. ఇక తండ్రి ఒక జంటనైనా ప్రార్థన చేర్చుకొని వెళ్ళి ఉంటుండగా వారి జీవితాలు కూడా మేలు చేయనైనా ఆ రీతిగా అనేక కుటుంబాలు ప్రభావ ఈ ప్రాంతంలో కట్టబడి నీ కొరకు జీవించడానికి దేవాన్ని సేవలో దేవ సహకరించి దేవ విస్తారమైనటువంటి ఆత్మల పంట పొందుకుంటానికి దేవాన్ని సాధించమని మరొకసారి ప్రభా నీ కుమారుని 2 అంతల ఆత్మతో నింపినాను. ఈరోజు సాయంకాల సమయమైనా మాకు ఏదైతే ఆహారం అవసరమో ఆ ఆహారం ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించమని ప్రభా ప్రత్యేకమైన కృపాదీవని కుటుంబానికి సంఘానికి దయచేయమని యేసు నామములో వచ్చున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రభుపేట వందనాలు. మరి ఇక్కడికి మా మధ్యకు వచ్చిన దైవ సేవకులకి జానగూడ గారికి మా ప్రత్యేక ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అది వచ్చిన దైవ సేవకులు దానం గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అది మన మధ్యకి వచ్చిన ప్రియులు సహోదరులు అందరికీ దాని ప్రజలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన సహోదరులకు అందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సహోదరులు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి దేవుని కృపను బట్టి దేవుడు ఎన్నో కార్యాలు మా జీవితంలో చేశాడు. ఇక్కడికి మరి చిన్న సాక్ష్యం చెప్పాలని మరి నేను ఈరోజు ప్రేరేపించబడ్డాను. మరి ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వస్పేట కర్ణాటక ఇంతకుముందు నేను ఎన్నోసార్లు కొన్ని సాక్ష్యాలు చెప్పాను ఈ వర్తమానంలో, ఈ వధు పరిచయలోనే. అలాగే ఈ రోజు కూడా చిన్న సాక్ష్యాన్ని మరి వస్పేట నగరంలో కర్ణాటకలో మరి బళ్ళారి డిస్టిక్ లో మేము ఉన్నాం. ఇక్కడ మరి ఈ పరిచయం ఎలాగా వచ్చింది అనేది ఎలాగ మేము నడిపించబడ్డామనేదని చిన్న సాక్ష్యం, చిన్న క్లుప్తంగా 2 మాటలు నేను మీ మధ్యన పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నేను మరి ఈ వర్తమానాన్ని మరి దైవ సేవకుల దేవుడు ఆయన ద్వారా మా మధ్యకి వర్తమానాన్ని తీసుకొచ్చారు. ఆ వర్తమానాన్ని అంగీకరించడానికి చాలా ఇబ్బందులు, అంటే ఇక్కడ ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రార్థన పెట్టుకోవడానికి అనుకూలమైన స్థలం లేదు, ప్రార్థించడానికి గృహాలు లేవు, ప్రార్థించడానికి చిన్న ఒక చెప్పాలంటే ఏమీ లేని స్థలాలు, చెప్పాలంటే మరి ఇల్లు లేని స్థలాలు, కూర్చోడానికి లేని స్థలము, అంటే ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈరోజు దేవుడు ఎంతో గొప్పగా ఈరోజు మాకు కృపనిచ్చారు. ఎందుకంటే పరిచయం వచ్చినప్పుడు దైవ సేవకులు వచ్చినప్పుడు ఆయన మరి మా మధ్యకు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఎన్నో పరిచయాన్ని దేవుని ఆత్మ నడిపించబడుతూ, అలాగే మాకు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు కూడా మేము ఎన్నోసార్లు విన్నాము. అలాగే చిన్నగా మేము ఈ పరిచయలోకి వచ్చాము. అలాగే నేను ఎన్నోసార్లు కూడా కొన్ని సాక్ష్యాలు కూడా చెప్పాను ఈ పరిచర్య గురించి ఎలా వచ్చిందని కూడా. అలాగే మేము ఉన్నప్పుడు ప్రార్థనకి పెట్టుకోవడానికి కూడా ఎక్కడ కూడా మాకు గృహాలు దొరికేవి కాదు, స్థలాలు దొరికేవి కాదు. ఎందుకంటే చెప్పాలంటే సొంత బంధువులే ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, రిలేషన్ అయిన మామ ఉన్నారు, రిలేషన్ అయిన అత్త వాళ్ళ ఇల్లు ఉన్నారు, రిలేషన్ అయిన చాలా కుటుంబాలు మా మధ్య ఉన్నాయి. కానీ ప్రార్థనకి ఏ ఇంట్లో కూడా మాకు స్థలం లేకుండా పోయింది. చిన్న ప్రేయర్లు దైవసేవకులు వచ్చినప్పుడు చిన్న ప్రేయర్లు జరిగాయి, కానీ అంటే ప్రత్యేకంగా ఒక స్థానము, ఒక స్థలం అనేది మాకు లేకుండా పోయింది. అందుని బట్టి దైవసేవకులు ఎన్నోసార్లు ప్రార్థించారు, మేము కూడా ప్రార్థించినాం. కానీ దేవుడు వాగ్దానం ప్రకారంగా దేవుడు ఈ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. దాని ప్రకారంగా దేవుడు నూతన ఒక చిన్న ప్రత్యేకంగా ప్రార్థించుకోవడానికి ఒక చిన్న గృహమైనా ఏదైనా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దాని ప్రకారంగా దేవుడి కార్యాలు చేశాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అలాగున్నాయి. ఎందుకంటే మనం ఏవేవో అనుకుంటాం అంటే మనము చూసుకున్నట్టుగా అంటే చీకటి నుంచి వెలుగునిచ్చే దేవుడు, అంటే సమస్యల నుంచి అన్నిటిని తప్పించి ఒక స్థలమైన ఒక ప్రత్యేకంగా ఎన్నుకునేది ఏది దేవుడు. అలెలుయా. అంటే వధువుని అన్నిటి నుంచి అలాంటి స్థలాల నుంచి, అంటే అలాంటి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు వధువుని ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతులు స్తోత్రాలు. అంటే మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఇలాగే ఉంటాయి. అంటే మనం అనుకుంటే ఏ సమస్య లేకుంటే బాగుంటామని,
కానీ సమస్యల నుంచి విడిపించేవాడే దేవుడు. అన్ని నుంచి ఒక ప్రత్యేకంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎన్నో కార్యాలు మా జీవితాల్లో, మా గృహాల్లో, అలాగే పరిచయంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ఈ రోజు మన మధ్యన ఎంతో సహోదరులు వచ్చారు. వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. అందుని బట్టి దేవుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళే ఈ వద్దు అంటే మనము దేవుని పిల్లలైన దేవుని వాక్యాన్ని నమ్ముతారు, దేవుడు ఉన్నాడని నమ్మగలుగుతారు. దేవుడి వాక్యాన్ని, దేవుని మాటలు నమ్మినప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు మన మధ్య. అందుకే దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు పరిచయంలో. ఎందుకంటే మేము ప్రార్థన పెట్టుకుని చెప్పినట్టుగా ఎక్కడ లేని స్థలాలు, ఎక్కడ కూడా ప్రార్థన పెట్టుకోవడానికి ఎంతో ఇబ్బంది, ఎంతో ఇరుకు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఒక చిన్న టేబుల్ పెట్టుకోవాలన్నా కానీ స్థలం లేని స్థలాలు, ఒక చిన్న చెప్పాలంటే బైబిల్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేని స్థలాలు. అలాంటి స్థలాల్లో దైవ సేవకుల ద్వారా దేవుడు పరిచయం నడిపిస్తా ఉన్నాడు. అలాగే మేము కూడా నడిపించబడుతున్నాం. అంటే దేవుడు ఇరుకుల నుంచి విశాలతని కలుగజేసే దేవుడు, ఇరుకుల నుంచి విశాలతని కలుగజేస్తాడు. మనకి ఇరుకు నుంచి మనల్ని ఇలాంటి స్థలంలోకి తీసుకొచ్చాడు. ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు నేను ఉండే సొంత గృహంలోనే కూడా నాకు ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే చెప్పినట్టుగా ఆయన అంత్య దినాల్లో చెప్పినట్టుగా తల్లికి తండ్రికి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఒకరు ఉంటారు, వర్తమానాన్ని ఒకరు అంగీకరిస్తారు, ఒకరు అంగీకరించారు. ఒకరు సత్యాన్ని అంగీకరిస్తారు, ఒకరు అంగీకరించలేరు. వాక్యం వచ్చినప్పుడు యేసుని ఒకరు చేర్చుకుంటారు, ఒకరు చేర్చుకోలేరు. అలాగే వాక్యం ఈరోజు మన మధ్యకి వచ్చింది, వర్తమానం మన దగ్గరకు వచ్చింది, వధువు పరిచయం మన దగ్గరకు వచ్చింది. దీన్ని చేర్చుకునేది కొంతమంది. ఇంట్లో అందరూ కూడా చేర్చుకుంటారా? చేర్చుకోలేరు. దేవుని కృపను బట్టి ఎవరు అంగీకరిస్తారో వాళ్ళే దేవుని పిల్లలైనారు. అలాగే నా కుటుంబంలో కూడా ఎవరు కూడా దీన్ని అంగీకరించలేరు. మొదటిగా ఎవరు కూడా దీన్ని అంటే ఈ వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ సత్యం నా దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు వాక్యాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ప్రేరేపించబడి ఈ వాక్యాన్ని, సత్యాన్ని నమ్మి దీనిలోకి నడిపించబడ్డాను. ఆ దేవుడు ఇచ్చిన కృపాన్ని నేను అంటున్నాను. అలాగే నా కుటుంబాల్లో ఎన్నోసార్లు ఈ విషయాల్ని ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. కళ్ళారా చూశారు వాళ్ళు. కళ్ళారా చూసినా కానీ ఈరోజు ఆ ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడానికి స్థలం లేదు. అంటే చూస్తారా, మనం అన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని చేసినా కానీ అర్థమవుతుందా, అన్ని చూసినా కానీ ప్రార్థనకి అవకాశం లేదు. అంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు కుటుంబాల్లో జరుగుతాయి. కానీ దైవసేవకులు ఎప్పుడు చెప్తా ఉంటారు, వాక్య ప్రత్యక్షత ఉంటేనే ఈ వాక్యాన్ని నమ్ముతారు, ఈ సత్యాన్ని నమ్మగలుగుతారు. వాక్య ప్రత్యక్షత మనకు కావాలి, వాక్య ప్రత్యక్షత మనకు అవసరం. ఈ కాలంలో మనము ఆ వాక్య ప్రత్యక్షత మనము అడగాలి దేవుని దగ్గర. వాక్య ప్రత్యక్షత దయచేయాలని దేవుని దగ్గర మనం కోరుకోవాలా. ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని కార్యాలు జరిగినా అవి అప్పటికప్పటికే మర్చిపోతాం. ఈ పరిచయంలో ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. కానీ ఎక్కడ తప్పిపోతారు? అంటే నేనైనా ఎవరైనా కానీ కొంత వాక్యము మన నుంచి తప్పిపోయినప్పుడు, వాక్యం నుంచి తప్పిపోయినప్పుడు, ప్రత్యక్షం తప్పిపోయినప్పుడు మనం దీన్ని కనుగొనలేరు. అంటే మనకేం కావాలి? వాక్య ప్రత్యక్షత కావాలి. దానికోసమే మనం అడగాలి దేవుడిని. ఏమడగాలి? ప్రత్యక్షతను అడగాలి. ఉదయకాలంలో దైవ సేవకులు ఏం చెప్పారంటే, అప్పటి నుంచి అన్నప్పుడు ఆ వాక్యం ఎంతో సత్యమని నాకు అనిపించింది. ఎందుకంటే మనం అప్పటి నుంచి మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం, అయిపోలేదు. అప్పటి నుండి కాదు, ఎప్పుడు దాకా ఎప్పుడు మారారు అంటే దేవుడు ప్రత్యక్షత ఇవ్వాలి, దేవుడు దర్శించాలి. దేవుడు దర్శించినప్పుడు, దేవుడు ప్రత్యక్షిస్తేనే ఈ సత్యాన్ని, వధువుని మనం తెలుసుకోగలుగుతాం. అదే దేవుడు వాక్యం ద్వారా ఈరోజు ఉదయం మాతో మాట్లాడారు ప్రజల. అదే ఆ వాక్యాన్ని మనం, ఆ ప్రత్యక్షతను దేవుని అడగాలి. ఆ దర్శనం అంటే నన్ను దర్శించమని దేవుని అడగాలని దేవుడు ఈరోజు వాక్యంలో మాట్లాడారు. అలాంటి ప్రత్యక్షతని, అలాంటి ఆయన మమ్మల్ని కూడా దర్శించాలి, ఇంకా బలంగా మమ్మల్ని బలంగా నిలబెట్టాలని మేము ఆశ కలుగుతున్నాం. ఎందుకంటే ఈ పరిచర్యని దేవుడు జీవించి నడిపించాలని మా ఆశ. ఎందుకంటే వాక్యం కొరకు ఎంతో మంది బిడ్డలు ఉన్నారు, వాక్యం కొరకు వచ్చే పిల్లలు ఉన్నారు, దేవుని నమ్మే పిల్లలు ఉన్నారు, దేవుని దగ్గర వాక్యం దగ్గరకు వచ్చే సహోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని తెలుసుకోవాలని, ఈ కాలంలో కూడా దేవుని వాక్యం వినడానికి ఆసక్తి కలిగి చూపిస్తున్నందుకు దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న వధువుని దేవుడు జీవించి ఆశీర్వదించిన గాక. ఇక్కడ వచ్చి మరొక్కసారి ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తూ మరి చిన్న సాక్ష్యం దేవుడు జీవించి ఆశీర్వదించిన గాక. దానంగా సాక్ష్యం కోసం
కూడా చాలా రోజులు నాకైతే 10 సంవత్సరాలు ఈ ప్రాంతానికి వస్తుంది. విశేషంగా పిల్లల ఎంతో నేను కూడా వస్తుంది కాబట్టి విశేషంగా చాలా కాబట్టి ఈ పరిచర్య విషయంలో ఇప్పటికీ దేవుడు దైవజనుల ద్వారా అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిండు. విశేషంగా ప్రియులారా ఇప్పుడు జరిగేటువంటి విషయాలు ఏంటంటే వధువు వర్తమానం, వధువు పరిచర్య, ఈ గడియ వర్తమానాన్ని గురించి దైవజనుడు ఈ మధ్యకు ఇప్పుడు ఈ నెల నుంచి 6 నెలలు రాబోతుండు. 6 నెలలు రాబోతుంది కాబట్టి 6 నెలల్లో ఒక ఆదివారాన్ని దేవుడు మీకు ప్రత్యేకంగా దైవజనుడు ఇక్కడికి రావాలని దేవుడు చెప్పినట్టు మాటను బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే మీకు ఈ పరిచర్య మీకు చాలా మందికి అర్థం కాదు కాబట్టి ప్రతాప్ చెప్పిన కూడా అంతగా మీకు అర్థం కాదు. అందువల్ల దైవజనుడే దేవుడు ప్రత్యేకంగా ఈ పట్టణానికి ఈ విధంగా పంపించుండంటే అది నిజంగా ఈ పట్టణము ఈ యొక్క వసిపేట ప్రజలు చాలా ధన్యులని నేను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుడు ఈ పట్టణాన్ని, ఈ పరిచర్యను, ఈ ప్రాంతంలో మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమించాలని కూడా నేను హృదయపూర్వక నమ్ముతున్న ప్రియులారా. ఇప్పుడే మన జంట వచ్చి అటాటి ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి దేవుడు అద్భుతాలు చేసిండు. కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు దేవుడు కట్టిండు. కాబట్టి సంతానం లేని వారి విషయంలో సంతానం ఇచ్చిండు. అనేక అద్భుతాలు మా ఈ పరిచర్యలో దేవుడు ఇప్పటి వరకు చేసిండు, మా రాబోయే రోజులలో కూడా చేయబోతాడని నేను నమ్ముతున్నా. కాబట్టి మీరు కూడా సహకరించాలి. ఈరోజు ఒకరు వస్తే ఒకరు రావటంగా, కాబట్టి ఐక్యత లేకుండా అన్ని చోట్ల విడిగా ఉంది. అందుకనే దైవజనుడు 6 నెలలు ఇక్కడికి వస్తుంది కాబట్టి నేను నమ్ముతున్నా చాలా ఐక్యతగా ఉంటుంది. చాలా మంది కూడా దీవించబడతారని కూడా నేను నమ్ముతున్నా. కానీ ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి. కానీ కొన్ని ఇరుగు స్థలాలు ఉన్నాయి కాబట్టి ఇరుగు స్థలాలు కాకుండా దేవుడి చిత్తం అయితే ఇదే సంవత్సరంలో ఏదైనా ఒక మంచి స్థలం దేవుడికి ఇచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయడం, మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి ఈ విధంగా ఈ పరిచర్య దైవజనుడు ఇక్కడికి వస్తుంది కాబట్టి మంచి గొప్పగా అద్భుతంగా ఈ పరిచర్య ఇక్కడ ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా. కాబట్టి ఈ పరిచర్యలో విధానాన్ని ఇప్పుడు ప్రతాప్ చెప్పింది కానీ అంతగా అర్థం కాలేదు మీకు. కాబట్టి దైవజనుడు ఈ పరిచర్య గురించి ఇంకా ఎక్కువగా 6 నెలలు మీతో పంచుకోబోతుంది. కాబట్టి మేము కూడా మధ్యలో వస్తాము, మేము కూడా మీతో పంచుకుంటాము. కాబట్టి ఎందుకంటే ఈ పరిచర్య చాలా అద్భుతమైన పిల్లరా, ఇది ఈ పరిచర్య విధానమే లేదు. కాబట్టి ఈ పరిచర్య గురించి ఇప్పటి వరకు గడియ వర్తమానాన్ని మాకు తెలియదు. కాబట్టి గడిచిన 7 సంవత్సరాల నుంచి గడియ వర్తమానాన్ని తెలుసుకున్నాం. ప్రవక్త ద్వారా ఈ పరిచర్య దేవుడు ఇచ్చుడు. ఆ తర్వాత ఈ రోజు వధువు స్వరం అని దైవజనుడు కూడా ఒక ప్రత్యేకమైన స్వరాన్ని ఈ యొక్క పరిచర్యలో ఈ స్వరం, ఈ వధువు స్వరం అంటే ఏంటో అనేది విషయాలు కూడా మీకు విస్తరించి మాట్లాడి మళ్ళందరినీ కూడా రాబోయే రోజులలో ఆయన రాకడకు ఆయన వధువుగా సిద్ధపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ పరిచర్య కొనసాగుతుంది. దీని విషయంలో మేము అందరం కూడా సహకరించి మనందరం కూడా ఈ పరిచర్యలో దైవజనుడికి ఆత్మీయంగా ఆర్థికంగా సహకరించాలని మీ అందరికీ నేను 2 చేతులు జోడించి మనం చేస్తూ ఆ యొక్క చిన్న సాక్ష్యాన్ని మనం చేస్తున్నాం. ಮಹಾಪರಿಶುದ್ಧನಾದಂಥ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಈ ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಒಂದು ಕುಟುಂಬದಲ್ಲಿ ರಾಜನೇ ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸಿ ನಿನ್ನ ನಾಮವನ್ನು ಕೊಂಡಾಡೋದಕ್ಕಾಗಿ ಸಹಾಯ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಯೇಸುವೆ. ವಿಶೇಷ ರಾಜನೇ ಮತ್ತು ಪ್ರತಾಪ್ ಜೀವಿತದಲ್ಲಿ ನೀನು ಮಾಡಿದಂಥ ಪ್ರತಿಯೊಂದು ಮೇಲುಪಕಾರಗಳಿಗಾಗಿ ನೀನು ಸ್ತೋತ್ರ. ನೀನು ಕರೆದಾತನು ನಂಬಿಗಸ್ತನಾದಂಥ ದೇವರು ನೀನಾಗಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಯೇಸುವೆ. ನಿನ್ನ ಸೇವಕರು ಮಾಡುವಂಥ ಸೇವಾ ಕರ್ತನೆ ಮತ್ತು ಆಶೀರ್ವಾದದಾಯಕವಾಗಿ ಫಲಭರಿತವಾಗಿ ಇರುವುದಕ್ಕಾಗಿ ನೀನು ಸಹಾಯ ಮಾಡೋದಕ್ಕಂತ ಬೇಡಿಕೊಳ್ತೀನಿ ಯೇಸುವೆ. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ದೇವರೇ ಮತ್ತು ದೂರ ಪ್ರಾಂತದಿಂದ ಬಂದಿರುವಂತ ನಿನ್ನ ಸೇವಕರನ್ನಪ್ಪ ನಿಮ್ಮ ಕರಗಳಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ಕೊಡ್ತಿದ್ದೀನಿ ಯೇಸುವೆ. ಅವ್ರು ಮಾಡುವಂತ ಸೇವೆಯನ್ನು ರಾಜನೇ ನೀನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು. ಅವ್ರು ಮಾಡುವಂತ ಪ್ರಯಾಣಗಳಲ್ಲಪ್ಪ ನೀನು ಸಹಾಯಕನಾಗಿದ್ದೆ ನೀನು ನಡೆಸೋದಕ್ಕೆಂದು ಬೇಡ್ಕೊಳ್ತೀನಿ ಯೇಸುವೆ. ಹೇಳಿರುವಂತ ಸಾಕ್ಷಿಗಳನ್ನು ಅವ್ರ ಕುಟುಂಬಗಳನ್ನು ಹಿರಿಯರೊಳಗೆ ನೀನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಬೇಕಂತ ನೀನು ಸಂಧಾನದಲ್ಲಿ ಬೇಡ್ಕೊಳ್ತೀನಿ ಯೇಸುವೆ. ಈ ಒಂದು ಕುಟುಂಬವನ್ನು ಕರ್ತನೆ, ಈ ಒಂದು ಗೃಹವನ್ನು ನಿನ್ನ ಸೇವೆಗಾಗಿ ನೀನು ಪ್ರೀತಿಸಿ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನೀನು ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಈ ಸೇವೆ ಹೆಚ್ಚಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದೋದಕ್ಕಾಗಿ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕಂತ ಬೇಡ್ಕೊಳ್ತೀನಪ್ಪ ರಾಜನೇ. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೂಡಿ ಬಂದಿರುವಂತ ಎಲ್ಲರನ್ನು ನಿಮ್ಮ ಕರಗಳಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ನಮ್ಮ ಯೇಸುವಿನ ಮುದಾದ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ತಿದ್ದೇನೆ ಕರ್ತನೆ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా చైర్ కావాలి, ఆకలి ఏం కావాలి?
పిల్లగా మొదటిసారిగా మనం మరి ఈ స్థలంలో రెండవ ప్రసంగమునకు మనం కూడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఉదయకాలం చాలా మంది రాలేకపోయారు. నేను కొంతమందిని అడిగినప్పుడు పనులకు వెళ్తున్నారయ్యా, డే టైము, సాయంకాలం వస్తారు, సండే అయితే హాలిడే ఉంటుందని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మరి మీరు సాయంకాలం రావటం సంతోషం. అలాగే పిల్లరా, ఇక్కడ ఒక మనిషి ద్వారా జరిగేది ఏం లేదు. దేవుడు ఆయన ప్రణాళికలో కొన్నింటి వాడుకుంటాడు అంతే. మన ప్రయాసలో లేదు, మన పరుగులో లేదు, ఆయన కృప మీద అది ఆధారపడి ఉంది. హల్లెలూయా. చూడండి, మొదటిగా మనం అందరం లేచి నిలబడి ఒక చిన్న బైబిల్ రిఫరెన్స్ చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఇంగ్లీష్ లో రెవల్యూషన్ అంటారు. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17 నేను చదువుతున్నాను. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, అనేక ఒత్తిడులు, అనేకమైన ప్రెషర్స్ ఉన్న క్షేమంగా ఇక్కడికి నడిపించావు నాయన. అలాగే తిరిగి కొందరు చెన్నై, కొందరు నాయన ప్రకాశం జిల్లా మార్కాపూర్, కనిగిరి ప్రాంతాలకు వెళ్ళనై ఉన్నారు నాయన. అలాగే ప్రభా, మేము ఆదివారం ముగించుకొని తిరిగి కైకలూరు ప్రాంతానికి మేము వెళ్ళనై ఉన్నాం. ప్రభా, నీ కృప దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించు ఆయన. ఇదిగో ప్రభా, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచు. ఈ గడియకు నాయన మీరు ఇచ్చిన వర్తమానమును బోధించుచున్నాయి. నీ సన్నిధి ఇక్కడ ఉంచు. నీ రంగం మీదకి రండి నాయన. ప్రభా, కేవలం నీ నోటికి నాయన ఒక బోరగా నన్ను వాడుకో. నీ సిలువ చాటును మరుగుపరిచే. నా మాటలు కొద్దివిగా, నా ఆలోచన, మా పెదవులు అన్నిటినీ కంట్రోల్లో ఉంచు. నీవే ఉండి మాట్లాడినాయి. ఆ దినమున మాట్లాడు వారు మీరు కాదు, కానీ నేనే మీతో ఉంటాను, మీలో ఉంటానని చెప్పాను. కాబట్టి మీరే వచ్చి మాట్లాడి బలపరచండి. అనేక కుటుంబాలు ఎందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాయి, వారందరికీ తగిన ఆయన వాక్యాహారంతో సంతృప్తి పరచాలి. మీరు రంగం మీదకి వచ్చి మాట్లాడాలి. సమస్తాన్ని పరిశుద్ధాత్మ స్వాధీనానికి అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మధ్యాహ్నం చాలా విషయాలు మాట్లాడాను. అయితే మరి ప్రతాప్ చెప్పాను, క్యాలెండర్ కొంతమందికి ఇవ్వండి అని. మరి క్రొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా సంఘాలు ఫస్ట్ చేసే పని ఏంటంటే క్యాలెండర్లు వేసి అందిస్తూ ఉంటారు. క్యాలెండర్లో మనకేం తెలుస్తుందంటే మన దినచర్య, సండే, మండే, ట్యూస్డే, అంతేనా, థర్స్డే, ఫ్రైడే, మళ్ళా సాటర్డే, అలాగే జనవరి నెల, ఫిబ్రవరి నెల, లాస్ట్ డిసెంబర్, ఇలాగిన ఈ 12 నెలలు, అలాగే వారములు. లోపలికి వెళ్ళండి. గంట ఉంటుంది కొంచెం చదవండి. ఓకే, మంచిది పిల్లరా. ఇలాగా నెలలు, వారాలు, దినములు, ఆయా సంఖ్య మనం తెలుసుకొని గుర్తుపెట్టుకుంటున్నాం. ఏమని గుర్తుపెట్టుకుంటున్నాం? ఈరోజు నేను అడుగుతాను మిమ్మల్ని, ఈరోజు
2024 జనవరి 3వ తారీఖు అంటే మీరేమంటారు సార్? కొంచెం చూడండి, ఇది 2024 కాదు. నేను మర్చిపోయి మతిమరుపు అనుకోండి నాకు, ప్రతాప్ లాగా. నేను చెక్ మీద ఈరోజు ఏదైనా అవసరమైంది అనుకోండి, ఇవాళ డేటు వేసి పోయిన సంవత్సరాన్ని వేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు మళ్ళా చూడండి సార్, కొంచెం చూసేయండి. ఇంకా మీరు అక్కడే ఉన్నారే, డేట్ మారిందనే సంగతి మీకు తెలియదా? కాబట్టి ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయ్యి వెళ్తా ఆ క్యాలెండర్ వైపు చూసి ఏమనుకుంటామంటే, ఓహో ఈరోజు పలానా డేనా, ఈరోజు వెన్స్డేనా, థర్స్డేనా, లేకపోతే సంథింగ్, ఏ రోజు ఉంటే ఆ రోజు అని చెప్పుకొని చూసుకొని వెళ్ళిపోతా ఉంటాం. అవునా? అందుకు ఉపయోగపడుతుంది క్యాలెండర్. అదే మాకు తెలుగులో అయితే వెంకట్రామ క్యాలెండర్ అని ఉంటుంది. తాడేపల్లిగూడెం దగ్గర రాజమండ్రి ఏరియాలో ఒక శాస్త్రి గారు ఆ క్యాలెండర్ని వేస్తారండి. దాంట్లో తిథులు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, ఏ రోజు అమావాస్యో, ఏ రోజు పాడ్యమో పౌర్ణిమో ఏదైతే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దాంట్లో చూసుకోవాలి. చూసుకొని రాహుకాలం ఎప్పుడో, ఏ కాలం, రాహుకాలం వస్తే ఏం చేస్తాం మరి? కాబట్టి ఏ కాలం ఎప్పుడు వస్తుందో, ఏ డే ఎప్పుడు వస్తుందో విన్నారా? అవన్నీ కూడా తెలుగు అది పిల్లల జాతర మామూలు క్యాలెండర్ లో మనం చూస్తూ ఉంటామండి, దానికి వాడుకుంటాం. అది విన్నారా? పెళ్లి డేట్లు పెట్టడానికి, ఇంకోటి పెట్టడానికి ఏం చేస్తాం? ఆ క్యాలెండర్ చూస్తూ ఉంటాం. ఓకేనా? గుడ్. కానీ ఈ క్యాలెండర్ క్రైస్తవ క్యాలెండర్ యొక్క ప్రత్యేకత, దేవుడు 5 దినాలు, విన్నారా, సృష్టి అంతటినీ చేశాడండి. 5 దినాల్లో సృష్టి అంతటినీ చేసి, విన్నారా, 6వ దినాన మానవుని చేసి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడే మనం చూస్తాం, నూతన సృష్టి అంటే నూతన సంవత్సరం కాదు. విన్నారా? ఇదే సంవత్సరం 37 బాగా టెంప్ట్ అయిపోతాం అనమాట. ఎంతంటే రేపు నుంచి అబద్ధం ఆడకూడదు, 12 గంటల 1 నిమిషానికే అబద్ధం ఆడతాం. విన్నారా? బిలో 12 గంటలకు లోపల చాలా టెన్షన్స్ మనకి. విన్నారా? కాబట్టి మరుక్షణమే 1 నిమిషంలోనే అబద్ధం ఆడతాం. ఒకవేళ మనకు అబద్ధం ఆడలేదు అనుకోండి, కూర్చుంటాం. అబద్ధం ఆడలేదు అనుకోండి, కొంతమందికి అన్నం అరగదు. అన్నం కోసమైనా అబద్ధం ఆడాలి. నా మాట విన్నారా? మరి అరకపోతే ఏం చేస్తాం చెప్పండి డానియల్ పాస్టర్ గారు? అప్పుడు అన్నం కోసమైనా ఏం చేయాలా? అబద్ధం అంటే అబ్బా అది సంవత్సరం మారింది కానీ అది మారకపోతే అబ్బే తినలేం. మళ్ళా రొటీన్, మళ్ళీ ఎప్పుడు దాకా 2025 డిసెంబర్ 31 దాకా మళ్ళీ ఏం చేస్తాం? కథ పాత కథ. ఏ కథ? నేనంటాను కొత్త సంవత్సరం వచ్చిందని నా డ్రెస్ మారింది అంతేనా, మంచి బట్టలు తీసుకున్నాను అనుకోండి, లేకపోతే ఏదో తీసుకున్నా, అన్ని మారే, కానీ నేను మారలా. కానీ దేవుడు అంటాడు, దేవుని వాక్యం నీలోకి వస్తే నువ్వు మారుతావు. నీ డ్రెస్ మారినా మారకపోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చిన నువ్వు మారాలా. నీ స్థితి, నీ గతి మారాలా. పిల్లల్ని అలర్ట్ చేయనివ్వకండి బాబు, గుడ్, సర్లే నేర్చుకుంటారు. ఇప్పుడు చూడండి, క్యాలెండర్ కొన్ని విషయాలు మీరు మీ ఇంటికి క్యాలెండర్ తీసుకెళ్ళినప్పుడు చూసుకోండి. ఇది దైవజనులు వరం గారని వారి దగ్గర ఈ సంవత్సరం తీసుకున్నాం. ఇది ఈ మొదటి పేజీలో ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత, రెవల్యూషన్. యేసుక్రీస్తు తెలుసా అంటే తెలుసండి అండి. ఎప్పుడు తెలుసంటే మొన్నగా 25 పండగ చేశారు. పండగ జీసస్ కాదు, ఈయన
నిరంతరము స్తోత్రార్హుడు. ఆయన ఎవరండి? ఆయన ఏమన్నారు తెలుసా? అల్ఫా ఒమేగా నేనే, ఆదిలోనూ అంతములోనూ ఉండువాడను నేను. ఇంకో విషయం తెలుసా? అంతమే లేనివాడు ఆయన. విన్నారా? కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు. కాలంలోనే మనకి డేస్ ఇవన్నీ వస్తాయండి. కాబట్టి నేను ఉదయం ఒక మంచి మెసేజ్ చెప్పాను కాబట్టి నేను పెద్దగా ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. కానీ రెవల్యూషన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఎవరు? ఒక మానవుడిగా పుట్టినవాడు దేవుడు కాలేడు, మరణించేవాడు కూడా దేవుడు కాలేడు. విన్నారా? కానీ ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి తన స్వంత రక్తాన్ని మన కోసం చిందించాడు. పిల్లరా, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఒక పుస్తకం కనబడుతుంది. అవునా? చదివాం కదా ప్రకటన గ్రంథం, మీ తర్వాత మనోడు చెప్తాడు. అక్కడ ఆ ముద్రలు కనుక విప్పబడకపోతే మనకి విమోచన లేదండి. నా మాట విన్నారా? ఎందుకంటే జీసస్ ఈజ్ రిడీమర్, అనగా ఆయన మన సమస్యల నుండి మాత్రమే కాదు, మనల్ని పాప శాపము మరణము నుండి విమోచించే దేవుడై ఉన్నాడు. కాబట్టి విమోచించడానికి అక్కడ యోహాను అనేటువంటి శిష్యుడు, ఆమె అంటే మీకు అర్థమయ్యే స్థాయిలో ఆ దర్శనాలు చూస్తున్నప్పుడు ఆ పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆ ముద్రలు విప్పటానికి ఎవరు కనపడలేనందున యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడ్చాడంటే ఆయన పేరు కూడా అందులో ఉంది, నా పేరు కూడా అందులో ఉంది, జయరామ్ గారి పేరు కూడా అందులో ఉంది, బ్రదరు రాము గారి పేరు ఉంది, డానియల్ బ్రదర్ పేరు ఉంది, దానం గారి పేరు ఉంది, ప్రతాప్ పేరు ఉంది అనుకోండి. ఇప్పుడు ఆ పేరులో ఉంటే పాపం కింద మీరు ఉన్నారనుకో, విడుదల లేకుండా ఉన్నారనుకో, అక్కడ విమోచించకపోతే మనం తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళలేము. నా మాట విన్నారా? ఇప్పుడు ఆయన రాజ్యంలోకి నిత్యత్వంలోకి మనం వెళ్ళాలంటే మనల్ని విమోచించే ఒక ఆయన రావాలి. కాబట్టి చూశాడు, వెతికాడు, అన్ని లోకాలు వెతికాడు, ఎవరు కనబడినందున అతడు ఏడుస్తుంటే ఆ సింహాసనం ఎదురు నుండి, వినారా, ఆ తెగినటువంటి గాయపరచబడిన గొర్రె పిల్ల, వినారా, వెళ్ళి ఆ ముద్రలను విప్పటానికి అధికారం పొందిందంట. ఆ గొర్రె పిల్ల ఈయన. కాబట్టి దట్ ఈస్ ద రెవల్యూషన్. ఆయన ఆది కాండము 3వ అధ్యాయం 17లో ఏమన్నాడంటే, నీ సంతానం దేవుని స్త్రీ సంతానానికి మధ్య వైరం అయితే ఈయన వచ్చి దాని తలను చితగొట్టాలా. అనాది కాలముగా అది మోసం చేసి మన పాప శాపాల్లో పడవేసినప్పుడు దాని నుండి మనం విమోచించడానికి ఒక ఆయన రావాలి. ఆయన విమోచకుడు. జీసస్ ఈజ్ ద రిడీమర్. కాబట్టి ఒకవేళ హిస్టరీలోకి మనం వెళ్ళాం. ఎగ్జాంపుల్, బ్రదర్ డానియల్ గారు, మీరు క్రిస్టియన్ కాబట్టి కొన్ని క్వశ్చన్, పాస్టర్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఏ దేశం అది? కంట్రీ బెత్లెహేం ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం. ఓకేనా? ఇజ్రాయెల్ దేశంలో ఉండేవాళ్ళు ఎవరు? యూదులు, అంటే ఆ జాతి యూదులు. కాబట్టి యూదయ దేశంలో బెత్లెహేంలో ఆయన పుడితే మనకెందుకు ఇక్కడ పండగ? మనకేం పని అంటున్నాను? మనకు అనేక కోట్లాది దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. ఇదిగో ఈయన పేరు రాము, ఆయన పేరు జయరాము, ఈయన పేరు ప్రతాప్, రాణా ప్రతాప్ సింగ్. విన్నారా? ప్రతాప్ సింగ్, ప్రతాప్ రుద్రుడా? ఆయన పేరు రమేష్, అంతేనా? ఈయన పేరు విజయకాంత్ లాగా ఉన్నాడు. ఓకే, కాబట్టి పిల్లరా తలా ఒక పేరు కలిగి ఉన్నాం మనం. ఓకే, తలా ఒక పేరు కలిగి ఉన్నాం.
వెళ్తారంట లోపలికి? ఓకే, వెళ్ళండి. అటు ఉంటారా? ఇటు వెళ్తారా లోపలికి? అమ్మా కొంచెం నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను, మీరు వెళ్ళండి, ప్రేయర్ చేస్తాను. ఓకే, ఎస్, ఎక్కడున్నాం మనం? ఓకే, కొంచెం దింపేసినండి. సో పిల్లరా, ఇలాగ మేము ఉన్నాము, మనకేం పని అంటున్నాను నేను ఇక్కడ. నీకు పాయింట్ అర్థమైందా? మనకేం పని? ఇప్పుడే మన వాళ్ళందరూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసి అలిసిపోయి ఉన్నారు. పండుగలకి కొత్త బట్టలు అప్పు చేసి కొని అప్పు మళ్ళీ ఎలా తీర్చాలని ఏడుతున్నారు. కొంతమంది ఏమో బట్టలు కొనుక్కున్నాక సరిగా కొట్టలేదని వాదం వేసుకున్నారు, తిట్టకుండా. కుదురుద్దా? ఏం సంతోషం ఉందా అన్నారు. ఒకదేమో చీర కొనుక్కుంటే పక్కన ఆవిడ కూడా అదే సేమ్ చీర కొనుక్కుంది, నాకు పోటీకి వచ్చిందని గొడవ. అందుకే యేసు ప్రభు పుట్టింది. ఏం సార్, అందుకేనా? నా మాట వినబడుతుందా? దానికి మనకు రెవల్యూషన్ కావాలి. ఈయన ఎవరో, యేసయ్య ఎవరో మనం తెలుసుకోవాలి. సో ఎక్కడో యూదయ దేశంలో బెత్లెహేములో ఇజ్రాయేలీగా ఆయన పుడితే మనం ఎందుకు ఆరాధించాలి అంటున్నాను. విన్నారా? ఎవరైనా మనమే ఎందుకు ఆరాధించాలి? ప్రపంచం అంతా ఎందుకు ఆరాధించాలి? దేవుడైతేనే కదా ఆరాధించేది. దేవుడు దేవుడు అంటే నేను చెప్తే ఎలా తెలుస్తుందని దానికి ఒక రెవల్యూషన్ కావాలి. అప్పుడు దేవుడు అంటే 3 కోట్లు 3 కోట్ల 1 అని కలుపుకుంటారని మళ్ళా, అంతేనా? 33 కోట్ల ఇంకొకటి +1 కొత్త దేవుడు. 33 కోట్ల 33 +1 కలుపుకుంటాం. చాలా మంది నాతో అనేది ఏంటంటే, మాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదండి, అందరి దేవుల్ని పిల్లరా ఒకటో కాదో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలంటే నీకు రెవల్యూషన్ కావాలి. హల్లెలూయా. నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. ప్రతాప్ మా బంధువు అని బాప్టిజం తీసుకున్నానంటే కుదరదండి రాము గారు, మామూలుగా అంతేనా? బాప్టిజం తీసుకున్నాను, నేను క్రైస్తవుని అయిపోయాను, దేవచ్యంగా చప్పట్లు కూడా బ్రహ్మాండంగా కొడుతున్నాను కాదు. యేసయ్యని చూడాలి మీరు. కేవలం మేము బోధించడం ద్వారా ఆధారపడకండి, ఆయన ఎవరో మీరు చూడండి. నాకు ఆకలి అవుతుంది, వండిన పదార్థాలు అక్కడే ఉన్నాయి. నాకు వడ్డిచ్చే పాస్టర్ గారు, అన్నం వడ్డించేవాడు ఎవరు? పాస్టర్ గారు అనుకోండి, వంట మనకి చేసేవాడు. పాస్టర్ గారు రాలేదు, నా మాట విన్నారా? ఆకలితో చచ్చిపోతామా? మెల్లగా అక్కడికి వెళ్ళి బైబిల్ దగ్గరికి వెళ్ళి ఇది భోజన పదార్థం, దాన్ని తెరచి తినాలా వద్దా? నా మాట విన్నారా? పాస్టర్ దేనికి ఉపయోగపడతాడు? ఒక గైడ్. ఎలాంటి గైడ్ పాస్టర్? నీకు అర్థం కాని దాన్ని వివరించడానికి ఇక్కడ ఉన్నాడు. నాకు అర్థం కాలేదయ్యా, నేను ఇది చదివాను అని. నా మాట విన్నారా? కాబట్టి అది వివరించడానికి ఎవరున్నారు? పాస్టర్స్ ఉన్నారు. కానీ ప్రతాప్ పరలోకాన్ని పంపుతాడని కనుక మీరు బోర్డు ఇంట్లో పెట్టుకున్నారా, పప్పులో కాలేసినట్టు. ఇప్పుడే దానంగా అన్నారు, అయ్యగారు మీ దగ్గరికి రావడం, నేను వస్తే అదృష్టం కాదు, ఆయన రావాలి. మీరు యేసు ప్రభు గురించి చెప్పండి నాయన అంటే జాన్ బాబు గురించి చెప్తారు. ఏంటి హూయామాయ్, నేనెవడిని? నేను మీ దగ్గర నుంచి వచ్చినోడ్నే, మీలాగా వచ్చినోడ్నే. కాబట్టి దేవుడు వాడుకున్నాడు అంటే దట్స్ ఆల్. అంతేగాని మేమేమి గొప్ప కాదండి, ప్రభువే గొప్ప. పౌలు గారు కూడా అన్నాడు, పాపులలో నేను ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడండి. ఎందుకంటే మన దేహంలో మంచి అనేది కొంచెం కూడా లేదు. మీకు అర్థమైందా? ఒకవేళ ఎవరో చూడండి దీంట్లో మళ్ళీ మాట్లాడతారండి. ఓకే, కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి.
ఓకే, మ్యూట్ అవట్లేదు ఏంటి? बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। ఒక్క నిమిషం, దీంట్లో తీసుకోకూడదు. The person you are speaking with has put your call on hold. Stay on the line. ఓకే ఓకే, ఎలా కనిపెడతానో కానీ కనిపెడతా. ఎవరు గోల్డ్లో పెట్టుంటారో డౌట్ వస్తుందంట. అదే గొప్ప విషయం, అదొక రెవల్యూషన్. ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో నాకు అర్థం అవుతుంది. ఈ టైం కట్ చేస్తాను అంతే. కాబట్టి పిల్లరా, అంటే వాక్యం దగ్గరికి రావటం, వింటామని ఆసక్తి కలిగి ఉండటం, మళ్ళీ వేరే ఫోన్ ఉండటం. ఓకే, గుడ్. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎందుకు అని అంటే, మనం అపరాధముల చేత, ఇది చెప్పాలంటే ఒక రోజులు అయ్యే పని కాదు. ఆయన పట్టుకోండి, మీరు సేవకుని పట్టుకోండి, ఆయన మీకు గైడ్ చేయాలి. ఈ వర్తమానం ఏంటో కూడా చెప్పాలి. కాబట్టి పిల్లరా, మనం ఏంటి, మనం బాప్టిజం ఎందుకు తీసుకున్నామో ఆయనతో సాక్ష్యం చెప్పించాల. రాము గారు బాప్టిజం ఎందుకు తీసుకున్నారో చెప్పాడు, ఎందుకు తీసుకోవాలో ప్రతాప్ చెప్పారా? చెప్పలేదు. చూసారు సారి, చూడండి డానియల్ గారు రెడ్ హ్యాండెడ్ బుక్డ్. కాబట్టి బాప్టిజం ఎవరో తీసుకుంటారో ముంచేయడం కాదు. అందుకే నేను ఇవ్వాల రాము గారికి, నేనైతే మొత్తం అడిగి కడిగి కడగబడతారా లేదని చెక్ చేసుకొని అన్ని చూసిస్తా. ఎలాగైనా సంఘంలో కొత్తగా చేర్చబడిన వారే ఉండకూడదు అన్నాడు. అదేనా ప్రతాప్ ఏమనుకోవచ్చులే, లేకపోతే వాళ్ళకి మాకు అన్నం పెట్టదేమో. విన్నారా? కొత్తగా చేర్చబడి ఉన్నట్లయితే మన దగ్గరికి మీరు గమనించాలి. మళ్ళా ఫోన్లో తీసుకుని మీరు గమనించాలి పిల్లరా, బాప్తిజం తీసుకోవటం అంటే చనిపోవటం. యు ఆర్ రైట్. పాత సృష్టి ఏమైపోయిందండి? పోయింది. తిరిగి ఎవరితో లేస్తున్నామండి? క్రీస్తుతో లేస్తున్నాం. 12 గంటల 1 నిమిషానికి మళ్ళా నేను అబద్ధం ఆడతానంటే ఆడు, ఎందుకంటే నీ కోసం ఈ 2025 కూడా ఉన్నాయి. కానీ నువ్వు బాప్తిజం పొందిన రోజు నుండి చెల్లదు ఆ చెక్కు. కండిషన్స్ ఉన్నాయి, కండిషన్స్ అప్లై. నువ్వు బాప్టిజం పొందక ముందు నీకేముంది? లిబర్టీ ఉంది, కొన్ని ఫ్రీడమ్ ఉంది, ఏదైనా అనుకో. ఆఫ్టర్ బాప్టిజం దేవుడు నీకు ఒక ముద్ర వేశాడు, ఇది నాది అని. ఆయన నిన్ను ముద్రించాక నీకు ఆ రెవల్యూషన్ ఉండాలి, నేను దేవుని బిడ్డని. ఒకప్పుడు నేను అందరితో పాటు ఉన్నాను, ఒకప్పుడు సినిమాలకు వెళ్ళాను, షికారుకి వెళ్ళాను, ఒకప్పుడు లోకంలో తిరిగాను, లోకాశలతో ఉన్నాను, ఒకప్పుడు లోకస్తునిగా ఉన్నాను. ఏమే? కానీ బాప్తిజం పొందినప్పటి నుండి నేను నా సొత్తు కాదు. బైబిల్ ఏమన్నా తెలుసా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. అప్పుడేమన్నాడు? ఓకే, మీ దేహముతో దేవుని మహింపరచాలి. ఇంకా అప్పటి నుంచి ఈయన రాము గారు కాదు, క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. ఆ పాత రాము అన్నట్టుగా, మిస్టర్ రాము కొత్త సినిమా వచ్చింది వెళ్దామా అని ఎవరు అంటారు కదా పాతోళ్ళు. అంటే ఒక్కసారి చూద్దాంలే పదాన్ని అంటే చల్లదండి. అంటే యేసుక్రీస్తు అంటే ఆ గోడ మీద ఒక ఫోటో పెట్టి ఆరాధించే దేవుడు కాదు, కానీ నీ హృదయంలో పెట్టుకొని ఆరాధించబడే దేవుడు. అప్పటి నుంచి నీ సృష్టి వేరు, నువ్వు వేరు. పాత రాము వేరు, క్రీస్తు నందున్నటువంటి రాము వేరు. క్రీస్తు నందున్న ఈ రాము నూతన సృష్టి. సృష్టిలో అందరూ రొటీన్ గా తిరుగుతూ ఉంటాం మామూలుగా. బాప్తిజం పొందినప్పటి నుంచి అమ్మా శబ్దాలు వినబడుతున్నాయి. బాప్తిజం పొందినప్పటి నుండి నువ్వు వేరు. అది బాప్తిజం ఎవరి పేరు మీద ఎత్తున్నాం మనం? ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? పరలోక నివాసిగా. ఇప్పుడు ఆయన పేరు మనకు పెడితే టికెట్ కొట్టాం. ఎవరికి?
ఆ మాట అంటే రాము గారు తీసుకునేవాడు కాదు. అప్పుడే నన్ను పరలోకం అంటావా, పరలోకం కాకపోతే నరకానికి వెళ్తావా అంటే వాటి ఆ రెండు వేరియేషన్ నీకు తెలియాలండి. పుణ్యం కొద్ది పురుషుడు, ఈ కథలు కాదు, ఈ స్టోరీలు కాదండి. అది విన్నారా? మన జయరాం గారు విన్నారా? దేవుణ్ణి నమ్ముకోవడం అంటే వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ ఉన్నది ఆయన. అంతేగాని అది గ్రూప్ గా వెళ్ళేది కాదండి. ఇప్పుడు గ్రూప్ గా కూర్చున్నాం గుడ్, ఒక పేరు మీద కూర్చున్నాం గుడ్, అయితే ఆయనకి మనకి వ్యక్తిగత సంబంధం ఉండాలి. నేను మధ్యాహ్నం చెప్పానులేండి, అది యూట్యూబ్ లో ఉంది చూడండి. సో ప్రియరా, రెవల్యూషన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువు ఎవరు? ఇప్పుడు మీరు గమనించండి, నేను డాలర్ బ్రదర్ని అడుగుతున్నా, ఏమంటారు? బెత్లెహేము పురములోన మరియమ్మ గర్భమున అంటే మరియమ్మ గర్భాన్ని పుడితే యేసేపు ఏమవుతాడు? ఆయనకి తండ్రి అవుతాడు, కానీ తండ్రా అవుతాడు, కానీ తండ్రా? మీకు విషయం తెలుసా? ఏ స్త్రీకైనా ఆమె ఏ పురుషు అందుకే అడిగింది మరి, అదే నేను పురుషుని అనగలగాలను కదా, ఇది ఎలా సాధ్యం? మరి ఇది ఎలా సాధ్యం? దట్ ఈస్ ద రెవల్యూషన్, దట్ ఈస్ ద హోలీ గోస్ట్. అది పరిశుద్ధాత్మ వలన అన్నాడు రాము గారు. నేను బాప్తిజం తీసుకున్నా, నేను మంచిగా జీవించాలి, సాధ్యం కాదు, కానీ సాధ్యం. ఎలా సాధ్యం? నూతన సృష్టి పరిశుద్ధాత్మ వలన సాధ్యం. దట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఆమేన్. నా మాట విన్నారా? సో ప్రియులారా, మీరు దయచేసి యేసు ప్రభువుని అందరి దేవుళ్ళలో ఒక దేవుడిని ఆరాధిస్తే మీకు అర్థం కాదండి. బోళ్ళంత మ్యాటర్ ఉంది ఆయన గురించి తెలుసుకోవడానికి. విన్నారా? కాబట్టి ఎక్కడో నజరేతులో, ఎక్కడో యూదుల దేశంలో ఆయన మరణించడం వల్ల మనకేం కాదు, కానీ అలా మరణించాలని ముందుగా ప్రాఫెసీ, ప్రవక్తలు రాసినట్టుగా జరిగిందండి. అది తూర్పున, ఆయన తూర్పున ఉదయించినటువంటి ఆయన పశ్చిమానికి దిగినట్టుగా సర్వలోకానికి ఆయన వెలుగు ప్రసరించింది అని చెప్పుకోవటం కాదు. నేను ఒక మాట అన్నాను అనుకో, ఇప్పుడు వర్షం వస్తుంది, రాము గారు గొడుగు తీసుకెళ్ళమన్నాను అనుకో, ఊరుకోండి సార్ జోకులు వేస్తారు చీకట్లో, ఇప్పుడు వర్షం లేదు చలిగా ఉంది అంటాడే. అలా కాదు, ఎండ కాస్తుంది అన్నాను అనుకో, ఇప్పుడు ఊరుకోండి సార్ ఇప్పుడు ఎండేంటి, ఇది రాత్రి కదా, నాకేమైనా మైండ్ ఏమైనా ఇదైంది అనుకుంటున్నారా అంటారు. అంటే మీ 5 ఇంద్రియాలు మీకు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి? మనం ఇక్కడ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని. ఇప్పుడు నేనంటున్నాను దేవుడు ఉన్నాడు అంటే నీ 5 సెన్సెస్ సరిపోవు. బ్రదర్, అర్థమవుతుందా? అప్పుడు నువ్వు దాన్ని ఎలా తీసుకోవాలంటే 6వ ఇంద్రియం కావాలి. పురుషుని ఎరగని కార్యము నువ్వు నమ్మాలంటే 6వ ఇంద్రియం కావాలి. 6వ ఇంద్రియం అంటే ఫెయిత్ అండి. ఏంటది? విశ్వాసం. నీతిమంతుడు దేని ద్వారా జీవిస్తాడు? నమ్మకం అండి. నేను మీకు ఒక చిన్న ఒక ఫ్రీడమ్ ఇస్తున్నానండి. నువ్వు నమ్మి చెట్టుకు దండం పెడితే జరిగిందనుకో, ఆ చెట్టు కిందే ఉండు నువ్వు. నేను నవ్వుతాను, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాను కాదండి. అలా కాదు, పొరపాటున నీ ఇంట్లో ఒక పాము వచ్చింది, దాన్ని చూస్తే నీకు జాలేసింది, రాముగారు పాలు పోసాడు, అది మంచిగా పడుంది నీ దగ్గర, నమ్ము, దానివల్ల నీకు ఏదైనా కరవకుండా ఉంటే చెప్తాను సార్ అంటే చంపే చంపని, బట్ అలాగ అనకూడదు. అన్ని పాములు చంపవు, విన్నారా? కాబట్టి మీరు దయచేసి వినాలి, దానికి రెవల్యూషన్ కావాలి. నీకు ఏం కావాలి? ప్రత్యక్షత కావాలి. నేను దీన్ని ఆరాధించడం ఏంటి? ఇది నేల మీద వేసిన విత్తనం. దీన్ని ఆరాధించడం ఏంటి? అది నేల మీద పుట్టిన జీవరాశులు. కానీ దేవుడు అతీతుడండి, కానీ మానవుల్లో ఉండేది వేరు.
మానవుల్లో మొట్టమొదటిగా ఉన్నది ఆత్మ ఉంది, మానవుల్లో శరీరం ఉంది, మానవుల్లో సోల్ ఉంది. నా మాట విన్నారా? కాబట్టి నీ బాడీ రోజున లేవగానే ఏమంటది? ఎండ, వాన, చలి, పులి, అది ఇది తినాల, తాగాల. అది పాత సృష్టి, విన్నారా? కానీ ఇది నూతన సృష్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. 6వ ఇంద్రియం అంటే అది నూతనమైన కార్యము. అప్పటి నుంచి రాముగారు అంటాడు, ఏమంటాడంటే, ఏంటి ఇవాళ వెళ్తున్నావు, ఇవాళ అమావాస్య కదా, తీసే, సృష్టిలో నాకు సంబంధం లేదంటే మళ్ళా పాత కబుర్లు చెప్తావేంటి? మనోడు సాక్ష్యం చెప్పు అంటే, ఏం చెప్తాంలే గారు, సన్నాసి సాక్షి ఉన్నది అన్నాడంటే. ఏంట్రయ్యా నీకు నువ్వే సన్నాసిని అంటున్నావు అని అంటే, కొద్ది కాలం కరెక్ట్ గా ఉంటున్నా, మళ్ళా టెన్షన్స్ వచ్చేస్తున్నాయి, మళ్ళా వెనకబడిపోతున్నా, పాత సంవత్సరంలో ఆగిపోయా, మళ్ళా కొత్త సంవత్సరంలో వచ్చా, మళ్ళా మధ్యలో ఎప్పుడు ఆగిపోతానో తెలియదు, మళ్ళీ 2026లో వస్తానేమో. ఈ సాక్ష్యాలు చెప్తే అనేక మంది ఏమైపోతారు? అవిశ్వాసులు అయిపోతారయ్యా, ఈ సాక్ష్యం వద్దు అంటున్నాడు. అంటే ఒక్కసారి వెలిగింపబడిన తరువాత వెనకకు జారకుండా ఉంటే ఆ సాక్ష్యం గట్టిది. బాప్తిజాలు తీసుకుని ఎంతమంది పడిపోతున్నారు, యేసు ప్రభు నామానికి ఎంతమంది అవమానం చేస్తున్నారు. కాబట్టి ఆ యేసు ఎవరో నేను రుచి చూసి తెలుసుకున్నానండి. నా కష్టకాలం అనేక మంది దేవతలు దేవుడిని పిలిచాను, ఆయన నాకు దొరకల. యేసు ప్రభు మా దేవుడే కదా, ఎందుకు లేని పక్కన పెట్టేశాను. కానీ ఆయనే మాట్లాడాడు. నేను అక్కడ పుట్టానని దాని గురించి చెప్పట్లా, ఆయన ఇక్కడ పుట్టాడని నేను చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్పవాడు కాదు, ఆయన ఎవరో నువ్వు కలుసుకో, అప్పుడు ఆ గొప్పతనం గురించి ఎవరో చెప్పమని నీకు చెప్పాల్సిన పని లేదు, నువ్వు చెప్పకుండా ఉండలేవు. ఆయన ఒక మానవుడుగా రక్త మాంసములు కలిగిన దేహంతో రాకపోతే మనం విమోచించబడం. అందుకని ఆయన సకల మానవుల పాప పరిహారార్థమై ఒక గొర్రె పిల్లగా పుట్టాడు. చాలా మందికి ఒక రెవల్యూషన్ లేదు. ఆయన పశువుల పాకలో ఎందుకు పుట్టాడంటే సత్రంలో ఖాళీ లేక పుట్టాడు. నీకు చెప్తా, ఆ ఖాళీ లేదని. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ఆయన ఖాళీ చేసుకోలేడు. సముద్రంలో దారి చూపించినోడు, ఆకాశమును మహాకాశమును కలగజేసినోడు. ఇక్కడ ఒక బిల్డింగ్ కలుగుని కాదండి అవదా ఏంటి, ఒక గృహం కలుగుని కాదండి అవదా ఏంటి, లేదు. లేఖనాల ప్రకారం ఆయన ఎక్కడ పుట్టాలి? చెప్పాలి, ఎక్కడ పుట్టాలండి? పశువుల పాకలో పుట్టాలి. ఎందుకంటే ఆయన గొర్రె పిల్ల. ఆయన తన రక్తం కారిస్తేనే పాపమునకు విమోచన. ఆ తర్వాత ఆయన గొర్రెల కాపరులకి ఎందుకు కనబడాలి? బర్రెల కాపరులు కనబడొద్దు అన్నాడా? గాడిదలు కాసేవాళ్ళు కనపడకూడదా? ఒంటెలు కాసేవాళ్ళు కనపడకూడదా? ఎవరు మాట్లాడలేదు. మరి గొర్రెల కాపరులకి ఎందుకు కనపడాలండి రామగారు? ఆయన కూడా గొర్రె కాబట్టి. మీరు విన్నారా? కాబట్టి ఆయన రక్తమే పాపమునకు ప్రాయశ్చిత్తం కాబట్టి అక్కడ ఎవరు కూడా ఇక నమ్మరు, వారు నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు PhD చేశారా? ఈ లోక జ్ఞానాన్ని బాగా తలపోసుకున్నారా? ఆ దూతలేని చెప్పగానే నమ్మేసి ఆరాధించడానికి వచ్చారా? అదే వెళ్ళి పరిసయుడికి చెప్తే, ఏది ధర్మశాస్త్రం ఉంది ఎక్కడుంది? శాస్త్రికి చెప్తే ఎక్కడుంది? ధర్మశాస్త్ర ఉపదేశకునికి చెప్తే ఎక్కడుంది? ప్రధాన యాజకుడికి చెప్తే ఎక్కడుంది? పెద్ద సమస్య అక్కడ. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డ విషయము తాను ఎన్నుకున్న వారికి కనపడది ప్రత్యక్షత. ఆయన వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు, వారిని అన్నారు. అది అక్కడ పక్కన పెడితే తూర్పు దేశపు జ్ఞానులు ఎన్ని బహుమానాలు ఇచ్చారండి? బహుమానం బంగారము, సాంబ్రాణి, బోళం. బహుమానాలు 3 కాబట్టి ఎంతమంది ఉండొచ్చు? 3 ఉండొచ్చు అనుకో. ఎంతమంది వచ్చారో, కానీ బహుమానాలు 3 ఇచ్చారు.
కాబట్టి వారు ఎటువైపు వారంట? తూర్పు దేశం అంటే మన ఇండియా వాడు ఉండొచ్చు, చైనా వాడు ఉండొచ్చు, ఆఫ్రికా వాడు ఉండొచ్చు. ఆమె వారికి ఒక నక్షత్రాన్ని చూశారంట రెవల్యూషన్. ఏం చూశారు? ఆ నక్షత్రము చూసి ఆయన వెంబడింత అందుకే వచ్చామా అన్నారండి. నేను అంటాను వాళ్ళు వచ్చేలాగా 2 సంవత్సరాలు పట్టింది. క్రిస్మస్ నాటికలో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వస్తారు చెప్పండి సార్? పశువుల పాకలోకి వస్తారు. అంటే పుట్టిన 2 రోజులకు 3 రోజులకే తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు 3 రోజులకి ఇక్కడికి వస్తారని నడిసి ఒంట్ల మీద. చెవులో పువ్వులు పెట్టే కథలు తప్ప రెవల్యూషన్ ఉండాలి. బైబిల్ చదవడం కాదు, కథలు వింటాం కాదు. ఏం నాటకం అంటే మరి అమ్మ నాటకమా? ఎవరమ్మా? నో. మళ్ళా దేవదూత ఎలాగొస్తుంది మరి అమ్మ దగ్గరికి? ఇంత జుట్టు ఆడవాళ్ళే రావాలి దేవదూతకి, ఇంకొకరు కుదరదు. విన్నారా? 2 రెక్కలు అలా అలా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఆ దయాప్రాప్తురాలా అంటే అంటది నీకు శుభం అంటే ఏమిటి శుభం వచ్చిందో ఏంటి? దేవదూతలు ఆడవాళ్ళ? ఎక్కడుందండి దేవదూత? ఆత్మలు ఆడవాళ్ళ? ఆడాత్మ ఆడింగాత్మ చెప్పలేడు సార్. నేను బైబిల్ తిప్పి చాలా టైం పడుతుంది. శాంసన్ ఉన్నాడా? శాంసన్ గురించి చెప్పడానికి వచ్చి ఆ దేవదూత వచ్చిందా? దేవదూత పురుషుడు అతడు అని ఉంది బైబిల్. గాబ్రియేలు అతడు, మికాయేలు అతడు. ఆ దేవదూతలందరూ వారు పురుషులు. రెవల్యూషన్ లేని వాళ్ళు ఎవరిని వేసేస్తున్నారు ఖాతాలో? ఓకే ఓకే, ఇదంతా బాగానే ఉంది కానీ క్రిస్మస్ తాత ఎవరండి? నా తెలియక అడుగుతాను. శాంటా క్లాజ్ అంటే ఎవరండి? అతడు ఒక సర్కస్ లో ఒక కార్యక్రమం కోసం అతను వాడుకుంటే ఇది బాగుందని అడ్వర్టైజ్మెంట్ రూమ్ వాళ్ళు దాన్ని పెట్టేస్తే మనం తెచ్చేసి శాంతా క్లాజ్ లో వాడు టోపీ పెట్టి ఈ టోపీ తీసుకెళ్లి అన్నమాయికి పెట్టారంటే ఎవరో అలా చేస్తా ఉంటే టోపీలు కింద పడేస్తే ఒక మైండ్ సరిలేని తీసుకెళ్ళి పెట్టాడట. పెద్ద గొడవ. ఇదే తప్పు ఇది తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కప్పారు. మళ్ళీ ఈ క్రైస్తవులకి రెవల్యూషన్ లేదు, ఏం లేదు. క్రైస్తవుల పోరాటం, హిందువుల పోరాటం. జై క్రీస్తు అంటారు, వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. ఏంటండి మాకే గొడవలు లేవండి, ఒరిజినల్ గా వాకింగ్ చెప్పారు. అలా కాకుండా ఆయన ఎవరో క్రిస్మస్ తాత కోసం నా తల ఎందుకు పగలు కొట్టుకోవాలా? బైబిల్లో లేడు ఆయన. విన్నారా? ఒక ఆయన అన్నాడు అబ్బాయి తాత లేకపోతే సెట్ కాదండి క్రిస్మస్ అంటే. ఊరిన ఆయన నువ్వు తాతని నువ్వు పెట్టుకుంటావా? ఎవరా తాత? ఏమా కథ? ఎక్కడున్నాడా తాత? ఆమె మీకు విషయం తెలుసా? రెవల్యూషన్ మనకు ప్రత్యేకత కావాలి. ఆ ప్రత్యక్షత దేవుడే వాళ్ళండి. మళ్ళీ క్రిస్మస్ చెట్ట దేవుడు ఏమన్నాడు? పైన ఆకాశం అందే గాని చెప్పండి దాని గారు, భూమి ఉందే గాని భూమి క్రింద దేవుడి రూపమునైనను చేసుకోకూడదు, దానికి సాగిలు పడుద్దా. మరి క్రైస్తవులుగా మనం దేని పరిచయం చేస్తున్నాం చెప్పరేంటండి? ఎక్కడుంది చెట్టు? మేము నవ్వుతారండి, అందరూ నవ్వుతారు, సేవకులు నవ్వుతారు, బిషప్లు కూడా నవ్వుతారు. ఏదో లేదు సార్ పిల్లలు కాదా వీడేదో సరదాగా భక్తి, సరదాగా పరలోకి వెళ్తావా? పాతాళానికి వెళ్తాం. మనకే ఇన్ని రూల్స్ ఇన్ని రెగ్యులేషన్స్ ఉంటే చైర్లో కూర్చుంది, బయట చైర్ ఉంది కూర్చోండి, లేపండి లావుగా ఉన్నాం. నేను చెన్నైలో మొత్తం కుర్చీలు కొనేసానండి, ఎందుకంటే ఇప్పుడున్న ఇది వేరు. ఓకే గుడ్. కాబట్టి పిల్లరా టైం అయిపోతుంది, మరి నేను ముగించాలా, ట్రైన్ వెళ్ళిపోతున్నా. మీరు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా చెప్పారు. నా పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి ఆ చెట్టు లేదు, పుట్టలేదు, ఉంది చెట్టు. ఆ పండు అంటున్నారు కదా, పండు కాదు పాడు కాదు, పాపం అది. ఏమండి ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పండు తింటే గర్భవతి అయ్యే పని ఉంటే తినమనండి, ఏ పండు తింటారు చూద్దాం. పండు తిన్నదా డానియల్ గారు?
పండు అంటే ఒక ఫలాలు అంటున్నారు కదా, ఆత్మ ఫలాలు అంటే ఏంటి? ఎక్కడుంటాయి చెప్పండి, నేను కొనుక్కుంటాను ఆ పండు. మరి ఆ పండు ప్రేమ, మీరు దయచేసి వినాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ ఆత్మ ఫలాలు. నా మాట విన్నారా? అవి మనసులో కలిగేటటువంటి, హృదయంలో కలిగేటటువంటి దేవుని యొక్క కృపావరాల్లో ఫలములు, ఆత్మ ఫలాల్లో భాగాలయ్యి. అది కూడా మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలం అనుకో. అది కూడా ఒక పాప ఫలం, నైతిక పతనం. విన్నారా? ఇప్పుడు పండు తినక ముందు ఏమందండి సాతాను? ఏమందండి? అది క్వశ్చన్ వేసుకున్నాం. ఏమంది చెప్పాలి. వీళ్ళు ఏదో చెప్తున్నారు. మా చెప్పండి అమ్మా, పండు తింది అవ్వ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. అదే కదా, ఏదో అంటున్నారు వీళ్ళు, గుడుగుడు అది నాకేం అర్థం కాలేదు. నీవు దీనిని తినిన దినమున ఏమవుతాయంట? ఏంటి దానంగా బైబిలే చదివేస్తున్నాడు ఈయన. కళ్ళు తెరవబడతాయంట. అవ కళ్ళు మూసుకుందా? అది ఇందాక చెప్పాను కదా, 6వ ఇంద్రియం ఎలాగో వాళ్ళు ఆల్రెడీ 6వ ఇంద్రియంలో ఉండి పాప నియమంలో పడిపోయారు. అప్పుడే భూ సంబంధంగా దాని వెనకాల జరిగింది ఏంటి? ఒక మిస్టరీ, ఒక మర్మం. దానికి మనం తెలుసుకోవాలంటే రెవల్యూషన్ కావాలి. యేసుక్రీస్తు వచ్చి దాన్ని ప్రత్యక్షపరిచాడు సార్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ప్రవక్తలు దేవుడు ఎందుకు పంపుతాడు తెలుసా? మరుగై ఉన్న మర్మాలను బయటకు తీయటానికి. అంతేనా? అదే ప్రకటన గ్రంథంలోకి రండి. నేను ఎక్కువ చెప్పట్ల, అంశమేం చెప్పట్లా, చెప్పాల్సిందంటే పగలు చెప్పేశా. 2వ అధ్యాయం 1వ అధ్యాయం సార్ 3 నుంచి చదవండి. ప్రకటన 1:3. సమయము సమీపించినది కనుక, ప్రవచనము అంటే ప్రాఫసీ, ముందుగా ప్రకటించినది ఇప్పుడు జరుగుతుంది. గ్రంథం పేరేంటి? ప్రకటనేనా? ఓకే, చదవండి. ఇందులో వ్రాయబడిన సంగతులు ఓకే గైకుంటే ధన్యులు. యోహాను ఆశ్చర్యంలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భౌతిక కాలంలో ఉన్నవాడి ఆయన సింహాసనం ఎదుగుతున్న 7 ఆత్మలు నమ్మకమైన సాక్షి ముద్ర నుండి ఆ సమూర్ధైన లేచిన వాడును భూపతులకు అధిపతైన ఏటి కూర్చుండి కృపా సమాధానం కలుగును గాక. ఇప్పుడు ఏ టు జెడ్ ఎవరండి? ఈయనేనా? యెషయా గ్రంథంలో 7:14. అంతేనా? అలాగే మీరు గమనిస్తే ఆశ్చర్యకరుడు అంటే ఎంత పెద్ద పేరు ఉందో చూడండి. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. 9:6 కూడా ఉంది. సమాధాన కర్తయగు. ఇంత బారు పేరండి. అదంతా పేరా గుణ లక్షణాలా? ఆయన గుణమేనా? ఆయన తండ్రి, ఆయన కుమారుడుగా, ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాయి. కాబట్టి పిల్లరా, దానికి మనకేం కావాలి తెలుసా? ప్రత్యక్షత కావాలి. దేవుడు ఎవరో నువ్వు దేవుడు అనుకోకపోతే నువ్వేమంటావు తెలుసా? యూదుల దేవుడు మనకెందుకు, ఇజ్రాయేల్ దేవుడు మనకెందుకు, ఫలానా దేవుడు మనం ఎందుకు ఆరాధించాలి? ఒక ముసలోడు వస్తాడు కర్రలో పట్టుకో, మనం క్రైస్తవులు రా. ఏంటిది? క్రైస్తవులు ఎవరిని ఆరాధించాలి? యేసు ప్రభువుని ఆరాధించాలి. కొద్ది మందు కొట్టే ఉంటాడు. అలాగైతే మనం మసీదు దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు అంటారు మనం పలానరా, మనం ఎవరిని ఆరాధించాలి? ఏ ప్రవక్త పేరు మీద పిలవాలి? పలానా ప్రవక్త పేరు మీద పిలవాలి. ఇక మన హిందూ కుటుంబాల్లో బోలంత మంది లెక్కే లేదు. పని కట్టుకొని కనుక మనం ఆరాధన మొదలెడితే మన జీవితాలు 10,000 జీవితాలు కూడా సరిపోవండి. కాబట్టి నేనంటాను, మీతో అంటున్నాను, మీకు ఏది దేవుడైతే దాన్ని నమ్మండి. దానికి కూడా ప్రత్యక్షత కావాలి. అది మీకు అక్కడ మీకు జరిగే ఎన్ని మేళ్ళైనా ఉండవండి. జరిగితే గాడ్ బ్లెస్ యూ.
ఇంకంతకంటే మంచిది ఇంకోటి పాపం వాళ్ళు మంచిగా కొట్టుమిట్టాడుతా ఉన్నారండి పాపం. నేను ముగించేలోకి ముందుకు పడేటట్టున్నారు. వినపడుతుందా? ఇబ్బంది ఏం లేదా? మీరు ఎలాగైనా సూపర్ మ్యాన్ అండి. ఓకే, ఏం కాదులే, పర్వాలేదు అంటున్నారు. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి పిల్లరా, మరి పశువుల పాకలు ఎలా ఉన్నారో కానీ పాపం వీళ్ళు మీ పాకలో చాలా కష్టపడుతున్నారు. పాపం ఆయన తలకు కట్టు కట్టేసాడు, ఈయన టోపీ పెట్టేశాడు, అందరూ నానా బాధల్లో ఉన్నారు. నా బాధ నాది. ఈయన వదలడు, వాళ్ళు కాదలరు. విన్నారా? ఇంతకీ రెవల్యూషన్ అవ్వలేదు, ఇంకేం చెప్పను నేను. కాబట్టి పిల్లరా, ప్రతి దానికి రెవల్యూషన్ ఇచ్చే విధానంగా మనవాడు ఇక్కడ ఉండాలి. బైబిల్ అక్కడ ఉన్నది, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు. ఏ నక్షత్రం? క్రిస్మస్ రోజు ఎన్ని నక్షత్రాలు పెడతారు? ఏంటది నక్షత్రం? ఎందరూ దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశంలో ప్రకాశించే, అది కూడా సూచన. బొమ్మ నక్షత్రం ఏంటి నాయన? వాట్ ఇస్ ఇది? ఇది క్రిస్టియన్స్ లేకపోతే రోమిల యొక్క ట్రెడిషన్. అంటే అది అర్థమైంది కదా మీకు? ట్రెడిషన్ అంటే ఏంటండి? ప్యాషన్ అండి, అలవాటు. విన్నారా? అది ఒక వాడుకగా 1500 సంవత్సరాలు అయింది క్రైస్తవులకి. ఎలా దించుకుంటారు ఆ భారాన్ని? ఒకవేళ దించుకోవాలంటే రెవల్యూషన్ కావాలి. దేవుని ఆరాధించే పద్ధతి ఇది కాదు, నక్షత్రాలతో కాదు. ఇప్పుడు ఆ చెట్టు పండు తిని ఆమె ఏం చేసింది? తప్పు చేసింది. అందుకని చెట్టుని ఆరాధించమంటున్నారండి. అది తెలుసుకోవాలంటే మనకేం కావాలి? ఆ చెట్టుకి చెప్పే రిబ్బన్లు మీరు చూసారా? పాముల్లాగా చెప్తారండి. డైరెక్ట్ గా రిబ్బన్ వేసేయచ్చుగా. ఇలాగ మెలుకులు ఏంటో కథ. మళ్ళా వీళ్ళు పెట్టిన ఆ ఆర్టిఫిషియల్ చెట్టుకి మళ్ళీ పళ్ళు, అది కూడా రంగురంగుల పళ్ళు. ఎవరైనా పిల్లలు లటక్కలు లాక్కొని తిన్నా చచ్చిపోతారు. అదేంటండి? మానవుడు కల్పించిన చెట్టు, మానవుడు కల్పించిన రిబ్బన్, మానవుడు పెట్టిన బాల్స్, మానవుడు పెట్టిన స్టార్స్. ఇది కాదు ఆరాధన. దేవుని వాక్యం చదివి వాక్య ప్రకారం ఆయన ఎవరో తెలుసుకొని అప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే అది నిజమైన ఆరాధన. కాబట్టి ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. కాబట్టి చాలా మంది అంటున్నారు, వీళ్ళు ఏంటో చెప్పేదంటే, నేను చెప్పేది ఏంటో తెలుసా? 7వ నక్షత్రము యొక్క వర్తమానం. ఏంటో స్టార్ కాదు, పాడు కాదు, అది ఒక వర్తమానం. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళిన ఆ నక్షత్రం కూడా ఎవరై ఉంటారు? ఒక దూత అయి ఉంటారు. లేకపోతే రాత్రులే నక్షత్రం వచ్చేదాకా లేదు, నక్షత్రం మీద కనబడుతుంది. డే అండ్ నైట్ ప్రయాణమే ప్రయాణం. దేవుని స్తోత్రం. మామూలు ఈ నక్షత్రం చూస్తే నక్షత్రం సమతలంగా కనబడుతుంది. ఇక నేను నడవాలంటే ఆ నక్షత్రం బిల్డింగ్ల మీద నుంచి వెళ్తుందండి. ఎలా వెళ్ళాలండి జయరాం గారు? ఒంటిని ఎట్టెక్కించాలి నేను. ఇప్పుడు నక్షత్రం నాకు ఇటు కనబడిందండి. ఇప్పుడు నా ఒంటి సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఎలాగని వెళ్ళాలిగా. అప్పుడు ఇటు వెళ్ళాలి నేను? బిల్డింగ్ మీదకి ఒంటిని ఎక్కించి, ఒంటి మీద నేను ఎక్కి మళ్ళా కిందకి దిగి, వాట్ ఈస్ దిస్? అది కాదండి, సరైన మార్గంలో తీసుకెళ్ళి చూపించి. దట్ ఈస్ ద మెసేజ్. ఒక వర్తమానం వచ్చింది, దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఆరాధించారండి. హల్లెలూయా. దానికి మనకు కావాల్సింది రెవల్యూషన్. ఇక చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఇక రెండవది క్రొత్త జన్మ. ఇది మన రాము గారి యొక్క స్టోరీ. ఏం కావాలి? క్రొత్త కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల, అంటే బాప్టిజం పొందితే ఏ జన్మ? పాత జన్మ పందిలాంటిది అనుకున్నాం. క్రొత్త జన్మ పావురు లాంటిది, గొర్రె పిల్ల లాంటిది. గొర్రె పిల్ల పలావు తింటదా? పెట్టండి మీరు ఒకసారి పెడితే తిన్నా బాపకి చట్టది. పావురం చెత్త చదవరం పెడితే తింటారా? పావురం నాన్ వెజ్జా వెజ్జా? వెజ్. పెట్టండి నాన్ వెజ్. పావురం ఏమవుతుంది?
లోకాన్ని నీకు పెడితే చచ్చిపోతావు కొత్త జన్మ పొందాక. ఇది చాలా విషయాలు నేను నీకు వివరించదగలేదు కానీ సమయం లేదు. ఇది ఒక ప్రత్యక్షత, దట్ ఈస్ ద రెవల్యూషన్. కాబట్టి ఇక మూడవది ఎత్తబడుటను కూర్చిన ప్రత్యక్షత. మన రక్షణ పొందింది ఎందుకో తెలుసా? చనిపోతే తిరిగి లేవటానికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి. రెండవది బతుకుంటే ఈ వాక్య ప్రకారం జీవించి మధ్యాకాశంలోకి ఎత్తబడుట. ఇది క్రైస్తవులు మతం చెప్పిన కార్యం కాదు, మార్గం చెప్పిన కార్యం. బాప్తిస్మం పొందగానే మతంలో కలిసిపోయావని కలిసిపోయినట్టే. కేసు పెడతాను నీ మీద, రాము గారిని నువ్వు మతంలో కలిపేవాడిని. మీరు నవ్వుతారు డానియల్ గారు, నీ మీద కూడా పెడతాను, మీరు దగ్గరుండి చేయించారు. మీకు అర్థం కాలేదా? అస్సలు దీనికి భూమికి సంబంధించిన కార్యమే కాదు ఇది. న్యూ లైఫ్ అనగా ఆ శరీరం ఇక్కడ ఆగిపోద్దండి, శరీరం పరలోకం వెళ్తుంది. కానీ దేవుడు అంటాడు రానప్పుడు ఆ దీన దేహం మహిమ దేహంగా మార్పు చెంది మనం సజీవులుగా ఉంటే ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు కళ్ళు రెప్పపాటులో ఈ దేహం మారిపోద్ది. అది ప్రత్యక్షత. అది ఇంకొకటి చెప్తే అర్థమయ్యేది కాదు. ఎవరికి వారే అనుభవించాల్సిన ప్రత్యక్షత. అంటే ఈ రోజు మనం ఉన్న దినాలు ఏంటో తెలుసా? ఎత్తబాటు దినాలు, ర్యాప్చర్ టైం. ఒకవేళ ర్యాప్చర్ కాదనుకో, మనం దేనికోసం సిద్ధంగా ఉన్నాం తెలుసా? డూమ్స్ డే. తర్వాత మూడో ప్రపంచ యుద్ధం వచ్చాక మనోడు వచ్చి, ప్రతాప ఏంటి ఇవాళ న్యూస్ చదివావా? చదివాను, హొస్పేట మీద బాంబు వేస్తామని పలానా దేశం అందంట కదా. కాదంటావా? కానీ అది రాకముందే మనం ఆయన దగ్గర తీసుకుని వెళ్తాం. దానికి ఏం కావాలా? ప్రత్యక్షత కావాలి. దాని గురించి చెప్పేటటువంటి ప్రత్యక్షత. ఇప్పుడు అసలు సంగతి దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత, ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. నా మాట విన్నారా? అంటే దేవుని కుమారులను కూర్చున్న ఈ ప్రత్యక్షత మనకు కావాలి. కాబట్టి ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అయితే ఆయన ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడిగా ఇక్కడికి వచ్చాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ, ఆయన దేవుని కుమారుడు. ఇప్పుడు దావీదు సింహాసనంలో నుండి 1000 ఏళ్ల పాలనలో ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు. నా మాట విన్నారా? కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ తన కుమారుని సారూప్యంలో ఏ నామంలో బాప్తిజం ఇచ్చారు? యేసుక్రీస్తు నామంలో. ఇప్పుడు ఇతను కూడా ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత రావటం అంటే ఈ వాక్యం వెళ్ళగానే రక్షణ పొంది వారు దేవుని కుమారులుగా మార్చబడ్డారు. కాబట్టి దిస్ ఈస్ ద రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ తెలియకపోతే మనకేమీ అర్థం కాదు. ఓకే, ఇక ఆ తర్వాత గొర్రె పిల్ల యొక్క పిండ్లి విందు. అసలు ఈ గొర్రె పిల్ల ఎవరు? పిండ్లి ఏంటి? మీకు విషయం చెప్పిన, మీ పెళ్ళైందండి? అయ్యా నా పిల్లల కోసం ప్రార్థన చేయమంటే ఇదేం క్వశ్చన్ అండి? అసలు మరీ విడ్డూరంగా అడుగుతున్నాడు ఏంటి? ప్రతాప్ ఎవరైనా? నా మాట విన్నారా? మీకు భౌతిక పెళ్లి జరిగిందండి, మరి ఈ పెళ్ళి ఏంటి? నా పాయింట్ అర్థమవుతున్నా మీకు? ఈ పెళ్ళి ఏంటంటే యేసు క్రీస్తు అనే వాక్యమునకు రాము అనేటటువంటి వధువును ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇప్పుడు నువ్వెవరంటే బాప్తిజం పొందాక శ్రీమతి యేసుక్రీస్తు. ఇప్పుడు నీ అడ్రస్ ఏంటి? యేసుక్రీస్తు. పెళ్ళండి భౌతిక సంబంధమైన ఉద్రేకాలు, విన్నారా? వ్యభిచారపు క్రియలు 5 సెన్సెస్ కాదండి. అక్కడ ఆదికాండంలో హవ్వను గూర్చి మన ఆదాం అంటాడు, నా ఎముకలలో నా మాంసములో నాలో నుండి తీయబడింది. ఈ వాక్యములో వాక్యము, ఆత్మలో ఆత్మ అయ్యండి సరాసరి ఆయన దగ్గర నుంచి వచ్చాం.
మనం వధువై ఉన్నాం. వధువు అంటే ఆయనకు పరిచర్య చేసేది. కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే ఆయనకు పరిచర్య చేయటానికి దేవుడు తన భార్యగా భూమి మీద మనల్ని పెట్టాడండి. భార్య అంటే ఏం చేయాలా? వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య మనస్తాపం వస్తే ఎంత బాధగా ఉందండి. భార్య చిన్న పొరపాటు చేసిన భర్తకి బాధగా ఉంటది. అసలు కొడుకు పొరపాటు చేస్తే బాధగా ఉండదు, బంధువు పొరపాటు చేస్తే బాధగా ఉండదు, కూతురు పొరపాటు చేస్తే బాధగా ఉండదు. భార్య పొరపాటు చేస్తే మాత్రం బీభత్సమైన బాధ. ఆయన భర్త అయి ఉన్నాడు, మనం భార్య అయి ఉన్నాం. కాబట్టి ఆయనకి తగినట్టుగా, వాక్యానికి తగినట్టుగా జీవించడం కోసం మీకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఒకరోజు పెళ్లి విందులో ఉంటాం, ఆయన భోజనశాలలో ఉంటాం. పెళ్లి విందంటే మటన్, చికెన్, బిర్యానీ, దమ్ము దుమ్ము అక్కడ ఉన్నాం. ఆయన వాక్యం యొక్క ఆ గొప్ప పెళ్లి విందంటే, ఆ వివాహం జరిగితే ఆ భార్యకి ఎంత ఉత్సాహం ఉంటారో భర్తతో కూడా అలాంటి గొప్ప ఉత్సాహం. అది రెవల్యూషన్. దట్ ఈస్ ద రెవల్యూషన్. దానికి మనకేం కావాలా? రెవల్యూషన్ కావాలా. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. నేను పైపైన చెప్తున్నా, తర్వాత క్యాలెండర్ తీసుకుని మీ తర్వాత చూడండి. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో, 7 నక్షత్రాలు ఉన్నాయి కదా. 7 నక్షత్రాల్లో ఎన్నో నక్షత్ర కాలంలో ఉన్నాం? చివరి నక్షత్ర కాలం. ఇక కాలము యొక్క ముగింపులోకి మనం వచ్చాము. అందుకని మనం ఏమన్నా కాలము యొక్క ముగింపు వర్తమానం. మీకు అర్థమైందా? ఫస్ట్ లో మన ఊరు వెళ్ళాలంటే మూట కట్టుకొని నడుచుకుంటా వెళ్ళే కాలం. ఆ తర్వాత ఎడ్లు బండి వచ్చిన కాలం. ఆ తర్వాత యంత్రాలు వచ్చిన కాలం. ఆ తర్వాత ఇప్పుడు ఎవడైనా సరే రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే అలా నడుచుకుంటూ పోదాం అని అనడు. ఆటోపీలో బైక్ మీద దింపు. నేను ఆటో ఎక్కను, నేను బైక్ ఎక్కనంటే ఎవరో పూర్వకాలం వాళ్ళు లాగున్నా. అంటే బైబిల్ కూడా అంతేనండి. ప్రతి దినము ఒక నూతన ప్రత్యక్షత. ఈ రోజు ఈ దినములో ప్రభు యొక్క రాకడ దినములో ఉన్నప్పుడు రాకడ సిద్ధపాటు ఉండాలా. పెళ్లికి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్తాం, డాన్స్ చేసుకుంటూ వెళ్తాం. చచ్చిపోతే అక్కడికి వెళ్ళి ఎలా చచ్చిపోయినరా అంటావేంటి? గోప పగలు కొడతారు అక్కడ. నువ్వు తెలుసుకో, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకో. ఇదే కాలం, ఎత్తబడే కాలం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది ఏ కాలం? అంత్యకాలం, సూచనలు నెరవేరుచున్న కాలం. అందుకని ఒక 5 నెలలు నేను వచ్చి దరిదాపు 2 గంటలు చెప్తాను. ఎవరైనా 2 గంటలు వింటేనే పిలువు నువ్వు, లేకపోతే స్టడీ కూడా పెడతానండి. సండే మీకు హాలిడే కాబట్టి ఒక సండే వస్తాను. నాకు 4 సండేలు ఉన్నాయి, కానీ మీకోసం వస్తాను. మీరు తెలుసుకునే ఆసక్తి ఉంది కాబట్టి ఇదిగో బోర్డు ఉంది, ఇక్కడ బోర్డు పెట్టి మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తాను. ఇదే విషయాలు నేను మీతో చెప్తాను, క్లారిటీ చెప్తాను. సావులు కూడా రావాలన్నాడు. దాంట్లో తప్పుంటే ఈ కాలం పట్టుకొని నువ్వు ఎంతైనా కొట్టు, ఎక్కడికే నేను సేవ వదిలేసి వెళ్ళిపోతాను. మీకు ప్రతి లేఖనం చూపిస్తాను, ఎవరినైనా తీసుకొని రండి. అలా గురి లేకపోతే అల్లా తప్ప మారు మనసు, శృతికి స్తోత్రం చెల్లిస్తా, ఆ కథలు లేవు ఇక్కడ. దట్ ఈస్ ట్రూ, అది సత్యం. కాబట్టి ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని సూచనలు ఉన్నాయో తెలుసా? 10 సూచనలు ఉన్నాయి. రాకడ సంభవం ముందుగా దేవుడు లేఖనాల్లో రాసిన సూచనలు. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? క్యాలెండర్ వెనక నుంచి వద్దామండి. ఎలా వద్దాం? అయిపోయిందిలే, ముగిచ్చేస్తా. ఇప్పుడు క్రొత్త నిబంధన. దేవుడు ఒక ఆత్మ, ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఎలా పిలువబడ్డాడు చక్రం. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందనంటే దేవుడు ఎవరో అనేటటువంటి విషయాలు అర్థమవుతాయి. ఈయన తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ, ఈ కన్ఫ్యూజ్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇతనితో మనకి ఏం పని అని మీరు అనుకోవచ్చు. మలాకి 4:5 ప్రకారం ఈ మర్మములన్నిటినీ తన ఒడువుకు తెలియపరిచినటువంటి 7వ సంఘకాలం. అనే కాబట్టి అది కూడా మనం తెలుసుకోవాలి. అవునో కాదో ఇది కూడా నేను మీకు క్లియర్ గా వివరిస్తాను.
ఈ 6 నెలలు ఇదే పని నాకు, విన్నారా? ఆ తర్వాత ఇక ఇది చూస్తే ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది దేవుని ప్రణాళిక. మొదటి రాకడ ఏలాగా, రెండవ రాకడ ఏంటి, అలాగే మూడవ రాకడ ఏంటి? అయ్యా రెండవ రాకడ అందరికీ తెలుసు, మూడవ రాకడ ఏంటి? ఇప్పుడు మొదటి రాకడ అంటే మన పుట్టినరోజు చేశారు, ఇక రెండవ రాకడ అంటే ఆయన ఎలా వచ్చాడు, ఇప్పుడు మూడవ రాకడ ఆయన రహస్యంగా మనం తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు? ప్రతి నేత్రము ఆయన చూసినట్లుగా తన వధువుతో కూడా ఆయన రాబోతున్నాడు. ఆమేన్. కానీ రెండవ రాకడ రహస్య రాకడ. దీని గురించి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను దొంగ వలె వచ్చాను. అంటే ఆ టైంలో ఆయన వస్తే ఆ టైంలో ఆయన కొరకు కనిపెట్టుకునే ఒక గుంపు ఉన్నది. అవునా? కాబట్టి పిల్లారా, ఈయనెవరండి? మీరు గెస్ చేయగలరు ఈయనెవరు? మిమ్మల్ని కదా వాళ్ళని పోతేనా? ఈ పోప్ ఎవరు? ఆర్సిఎం. ఓకేనా? కాబట్టి పిల్లారా, ఇక్కడ 2 కర్టెన్లు ఉన్నాయి. ఇనుప తెర రష్యా, ఇక్కడ ఊదా రంగు ఐరన్ కర్టెన్ రోమ్. ఈ రోమ్ కి ప్రతినిధులు అండి వీళ్ళంతా, విన్నారా? ఇప్పుడు ఎర్రని ఇక్కడ చూడండి, ఎరుపు తెర చైనా, ఇనుప తెర రష్యా, ఊదా రంగు తెర రోమ్. ఇది ఏ తెర తెలుసా? మరి ఆ ఊదా రంగు రోమ్ అని 3 శక్తులే ఈ ప్రపంచాన్ని గడగడలాడుతున్నాయి. ఈ 3 ఇజ్రాయేల్ గురించి వాదోపవాదనలు. విన్నారా? ఎన్ని శక్తులు? ఈ 3 శక్తులు ప్రస్తుతానికి పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము వీళ్ళు ఏం చేయబోతున్నారు తెలుసా? మిగతా శక్తులను ఎదుర్కోవటానికి ప్రపంచ క్రైస్తవుల సమాఖ్యను తేబోతున్నారు. ఐక్యరాజ్య సమితి. ముందు ఏంటంటే ఏ సమితి అంటే ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ 3 సమితులను. ఫస్ట్ నానా జాతి సమితి, రెండవది ఐక్యరాజ్య సమితి. ఈ సమితులను తీసుకొచ్చాక ప్రపంచ క్రైస్తవ ఐక్యత. భూమి ఎన్నంతులుంది? వాటర్ ఎంత ఉంది? భూమి ఎంత ఉంది? పర్సంటేజ్ చెప్పండి. వాటర్ 3 వంతులు ఉంది, భూమి ఇదంతా 3 శక్తులు 3 వంతులు ఆక్రమించుకుంటే నిజ క్రైస్తవం చిన్నది ఉంది. అంటే ఈ 3 శక్తుల యొక్క వీళ్ళెవరు? డిక్టేటర్స్. దేవుడు లేదు, దైవం లేదు. వీళ్ళెవరు? దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పినా, అన్ని మతాలను తెచ్చి వీళ్ళు కలుపుకుంటారండి. మీకు అర్థం కాల? ఎందుకో తెలుసా? వీళ్ళ చేతి క్రింద ఏముందో తెలుసా? ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ ఉంది. అయితే దాన్ని కమాండ్ చేసేది ఎవరు తెలుసా? ఈ రోమ్. ప్రపంచంలో ప్రతి దేశంలో ఆక్యుపై చేసింది. ఈ ఘట సర్పం ఏం చేసింది తెలుసా? మొత్తాన్ని కమ్మేసింది. అయితే దాని నోట చిక్కకుండా ఆమె ఎత్తబాటు కొరకు సిద్ధపడేటటువంటి గొప్ప కార్యము. ఈ మెసేజ్ ఇంకా నేను చెప్పుకుంటా వెళ్ళటానికి టైం లేదు. క్యాలెండర్ మీరు క్షుణ్ణంగా చదవండి. చదివిన తర్వాత దాని విషయాలు నేను చెప్తాను. ఇది క్లుప్తంగా నేను చెప్పినటువంటి విషయాలు. కాబట్టి పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనా ప్రజెంట్ మనం రాకడ టైంలో ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. క్యాలెండర్ తీసుకెళ్ళండి, డానియల్ గారు కూడా తీసుకెళ్ళండి. చర్చిలో పెట్టొద్దు, భయపడొద్దు. కానీ మీరు చదవండి, మీరు చదవండి, మీరు చదవండి, మీరు చదవండి. మీరు చదవకపోతే చదివించుకోండి. ప్రతి ఒక్కరు చదివించుకోండి. మీరు కూడా చదివించుకోండి. దాంట్లో డౌట్లు ఉంటే ఒక నోట్స్ రాసుకోండి, నన్ను అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఇప్పటికిప్పుడు ఇన్ని వివరించడం సాధ్యం కాదు. పెద్ద విషయాలు ఉన్నాయి ఇక్కడ. మర్మములన్నిటినీ బయలుపరిచే కాలం ఇది. ఆయన ముద్రలు విప్పినప్పుడు 10:7 ప్రకారం అతడు ప్రవచించుచుండగా, లేకుంటే ఆయన కాలంలో మర్మములన్నీ విప్పబడ్డాయి. ఆ బైబిల్లో దాగి ఉన్న మర్మములే ప్రత్యక్షత. అది ప్రత్యక్షత గలవారు దాన్ని పట్టుకుంటారు. పట్టుకునేదే వధువు. నేను ఒక మాట చెప్పిన,
ఇప్పుడు జయరాం గారిని వారి వైఫ్ ని ప్రార్థన చేశాను, కానీ ఒకరి గురించి ఒకరికి వాళ్ళిద్దరికే తెలుసాను. నేను థర్డ్ పర్సన్. నా మాట విన్నారా? అలాగే దేవుని గురించి ఆయన భార్య అయినా ఆయన మనస్సు ఏంటో నాకు తెలుసు. ఆ రెండు కలిసేదే ప్రత్యక్షత. మీకు అర్థమైందా? అప్పుడు ఆ రెవల్యూషన్ మనకి అర్థమవుతుంది. అప్పటిదాకా యేసు ప్రభువు ఎన్ని కోట్ల దేవతలు ఉంటే దాంతో +1, అలాగే ఇంకొక మతాలు ఉన్నాయి దాంతో కలుపుకుంటే +1, ఇంకో దాంతో కలుపుకున్నా +1. నో సార్, నో. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే రెవల్యూషన్ కావాలి. రెవల్యూషన్ ఉంటే ఆయన మిమ్మల్ని ప్రత్యక్షపరచబడతాడు. ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, కాలములకు ఆది అయినను అంతమైనను లేనివాడు. ఆయన ఇటర్నల్, అనగా ఎలాంటి వాడంటే నిత్య జీవం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అర్థమైందా? అలాంటి గొప్ప దేవుని పరిచర్య ఇది. ప్రభు కృప మీ అందరికి తోడై ఉండదు కాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఇంతవరకు నాయన ఈ కొద్ది సమయంలో మేము కూడా ప్రయాణంలో వెళ్ళాలి. ఆయన కొద్ది మాటలు మాత్రమే నేను చెప్పగలిగాను, ఎందుకంటే లోతుగా నేను వెళ్ళలేకపోయాను నాయన. అయినప్పటికీ నీకే మహిమ, నీకే ఘనత. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించాను. ఈ చిన్న పరిచర్యను వివరించడానికి తగిన జ్ఞానమును కూడా ప్రతాప్కు దయచి, పరిశుద్ధాత్మను దయచేయి నాయన. ఒకవేళ ఇక్కడ వధువు ఉంటే ఈ వాక్యం చేత పట్టబడుదురుగాక ప్రభా. ఆ మనోనేత్రం తెరవబడునుగా, ఆ రెవల్యూషన్ వచ్చునుగా. నీ కృప చూపమని మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పిస్తూ ఈ చిన్న పరిచర్యని చేతులకు అప్పగిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటూ, అలాగే మా ప్రయాణంలో మీరు ఉండమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ, అలాగే ఫోన్ కాన్ఫరెన్స్ లో అలాగే రికార్డ్ చేయబడి ఎవరి యొద్దకైతే వెళ్తుందో వారు కూడా ఆలోచించినట్లుగా సహాయం చేయి. సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. షాలోమ్. గాడ్ బ్లెస్.